వెల్కమ్ టు మెగా9 టీవీ. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లిక్కర్ కేసు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో మాజీ ముఖ్యమంత్రి అంతిమ లబ్ధిదారుగా తేల్చారు. ఇతర కేసుల్లోనూ వైసీపీ నేతలు చిక్కుకున్నారు. ఈ సమయంలో మాజీ సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలలో కీలక మంత్రాంగం చేశారు. ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంతకు జగన్ ఢిల్లీ టూర్ మతలబ్ ఏంటి? వైసీపీ నేతలు వరుస కేసుల్లో చిక్కుకుంటున్నారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. ఇదే సమయంలో ఛార్జ్షీట్ లో అంతిమ లబ్ధిదారుగా జగన్ గురించి ప్రస్తావనతో ఉత్కంఠ పెరుగుతోంది. లిక్కర్ స్కామ్ అసలు జరగలేదని, సీఎంఓలో ఎలాంటి చర్చ, నిర్ణయాలు లేవని గతంలోనే జగన్ స్పష్టం చేశారు. తన పరామర్శల పర్యటనల వేళ చోటు చేసుకున్న పరిణామాలు, వరుస కేసులపై జగన్ సీరియస్ గా ఉన్నారు. లిక్కర్ ఛార్జ్షీట్, పార్టీ నేతలపైన కేసుల అంశంపైన జగన్ సీనియర్ న్యాయవాదులతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసు తన దగ్గరకు వస్తుండటంతో జగన్ టెన్షన్ కు గురవుతున్నారు. ఈ కేసులో భారతి పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుండటంతో కేసు ఆ దిశగా మలుపు తిరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఏదో ఒక డీల్ చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారన్న ప్రచారం ప్రారంభించారు. అయితే జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారన్నది వైసీపీ వర్గాలు సమాచారం ఇవ్వడం లేదు. తమ పార్టీ నేతలపైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని, జంతర్ మంతర్లో తూతూ మంత్రంగా ధర్నా చేసి తనకు మద్దతుగా నేతల్ని పిలిపించుకుంటారా అన్నది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక వివిధ పార్టీల నేతల్ని కలిసి జగన్ ఎదుర్కొంటున్న వేధింపుల గురించి కంప్లైంట్ చేస్తారా అనే దానిపై కూడా స్పష్టత రావడం లేదు. కానీ ఢిల్లీ వెళ్లారన్నది మాత్రం చెబుతున్నారు. అయితే జగన్ కి ఢిల్లీలో పలుకుబడినే లేదు. ఆయన తప్పుడు రాజకీయాల కారణంగా జాతీయ స్థాయిలో అయ్యో పాపం జగన్ అనేవారు లేరు. చివరికి మమతా బెనర్జీ కూడా జగన్ కు సపోర్ట్ చేసేందుకు రెడీగా లేరు. తన పార్టీ నేతల్ని హత్యలు చేస్తున్నారని ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చి సపోర్ట్ చేస్తే జగన్ కీలక సమయాల్లో వారికి హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏకు మద్దతు తెలిపారు. దీంతో జగన్ కు సపోర్ట్ చేస్తే తమ పరువు పోతుందని ఇతర పార్టీలు మాత్రం సైలెంట్ గా ఉన్నాయి. ఇక అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన నిర్వాకాలపై ఢిల్లీలోని ఇతర పార్టీల నేతలకు అవగాహన ఇస్తోంది. సో జగన్ పై ఎవరికీ సానుభూతి లేదు. రాజకీయాల్లో ఆయన బ్యాడ్ ఎగ్జాంపుల్ అని, ఆ షాడో పడకూడదని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లినా తెర వెనుక డీల్స్ కోసం చీకట్లో చర్చలు జరపాల్సిందే కానీ ఒక్కరు కూడా బహిరంగ మద్దతు తెలియజేయరని అంటున్నారు. మరోవైపు ఏపీలో కేసుల గురించి జగన్ స్వయంగా వెళ్లాలా లేక పార్టీ ఎంపీలతో పాటుగా సీనియర్ నేతలను పంపి ఫిర్యాదు చేయాలా అనే అంశంపైన చర్చ జరిగింది. కేంద్రంలోనూ భాగస్వామిగా ఉండడంతో జగన్ ఈ ఫిర్యాదుల అంశంపైన రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ ముఖ్య నేతలు సమాచారం. అయితే ముందుగా ఈ కేసుల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచనపైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్న జగన్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. లిక్కర్ కేసుతో పాటుగా అన్ని అంశాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురైనా న్యాయపరంగా ఎదుర్కొంటూ ఇక వరుసగా జిల్లాలో పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు జగన్ సమాయత్తం అవుతున్నారు.